ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం రైమత్ నగర్లో ఉన్న మైసమ్మ బంగారు మైసమ్మ టెంపుల్ లేన్లో అయితే ఉన్నాము. ఏదైతే పెంపుడు కుక్క హస్కీ ఉందో హస్కీని చంపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా శ్రీనాథ్ అనే ఒక వ్యక్తి హస్కీని ఒక పెంపుడు కుక్కని పెంచుకోవడం జరుగుతుంది. శ్రీనాథ్ మీద మరి హస్కీ మీద ముగ్గురు ఏదైతే వ్యక్తులు ఉన్నారో ఒక గ్యాంగ్ మొత్తం దాడి చేసింది. కుక్కని చంపే ప్రయత్నం చేశారు. గతంలో అంటే ఏదైతే ఈ నెల 8వ తారీఖు కుక్క చైన్ వదిలేసుకొని కొంచెం వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళింది అన్న కారణం వల్ల ఆ కుక్కని అతి దారుణంగా చంపే ప్రయత్నం చేశారు. తల మీద కొట్టారు. యానిమల్ క్రూయాలిటీ, విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా కూడా అడ్డొచ్చిన ఏదైతే కుక్కని కాపాడే ప్రయత్నం చేసిన ఎవరైతే శ్రీనాథ్ భార్య ఉందో ఆ భార్యని కూడా మహిళ అని చూడకుండా అతి దారుణంగా కొట్టి తలపైన మోదే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. కుక్కని అయితే కక్షపూర్వకంగా ఒక 5గురు కలిసి శ్రీనాథ్ మరియు అతని కుక్క మీద అతి దారుణంగా కట్టతో కొట్టి తల మీద బాధడం జరిగింది. ప్రస్తుతం అయితే ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు. అపోలో జూబ్లీహిల్స్ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళ భార్య ఉందో అతని భర్తని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. భర్తని కాపాడుకునే ప్రయత్నంలో అంటే భర్తని కొడుతూ ఉండగా భర్త పైన పడుకొని 2 చేతులు అడ్డం పెట్టి మా ఆయనను కొట్టొద్దు అని ప్రాధేయపడిన కూడా ఒక మహిళ అని చూడకుండా తల మీద గాయాలు. ప్రస్తుతం తనకి సర్జరీస్ అయినాయి. అంటే ఏదైతే హెడ్ సర్జరీస్ మరియు ఇక్కడంతా బోన్స్ అని డిస్లోకేట్ అయినాయి. మొత్తం ఫ్రాక్చర్స్ జరిగినాయి. హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉందని తెలుస్తుంది. ఏదైతే కుక్క ఉందో హస్కీ పరిస్థితి చెప్పలేని పరిస్థితి. 50-50 ఛాన్సెస్. 4 days అబ్జర్వేషన్లో పెట్టి బతుకుతుంది లేదంటే లేదు. లంగ్స్ లోపల ఇవన్నీ కూడా తీవ్రమైన గాయాలైన. ఎంత దారుణమో చూడండి. ఒక కుక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అనే ఒక కారణం వల్ల అతి దారుణంగా మనిషిని చంపే ప్రయత్నం, కుక్కని చంపే ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్న స్థానికులు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లోనే ధనుంజయ్ అని ఇంకా వాళ్ళ గ్యాంగ్, ధనుంజయ్ మరియు వాళ్ళ గ్యాంగ్ అక్కడనే ఉంటున్నారని నివసిస్తున్నారని తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు కూడా మనకి ఇక్కడనే కనిపిస్తుంది. శ్రీనాథ్ వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడనే. ఇంట్లో నుంచి కుక్క బెల్ట్ వదిలేసుకొని లోపలికి వెళ్ళిందని అయితే తెలుస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అమ్మ, మీరు శ్రీనాథ్కి ఏమవుతారు? అమ్మనమ్మ. అసలు ఏం జరిగింది అంటే ఒక కుక్కని అతి దారుణంగా హ్యుమానిటీ లేకుండా, మానవత్వం లేకుండా కుక్కని చంపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అడ్డొచ్చిన శ్రీనాథ్ మరి వాళ్ళ భార్య వాళ్ళని భర్తని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళ అని చూడకుండా అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపబోయారు. అసలు ఏం జరిగి ఈ కుక్క వివాదం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అమ్మాయి 8వ తారీఖు నాడు నా కొడుకు ఓటు ఎన్నిక వెళ్తున్నాడు. గేటు కుల్లా ఉంది, పైనుంచి కిందికి వచ్చింది. నా పెద్ద కొడుకు యాక్టివా ఉంది. మాదే అనుకొని ఆ యాక్టివా ఎంబడి వెళ్ళింది అక్కడ దాకా. వాళ్ళు భార్య భర్తలు అంత పొద్దున ఎందుకు వచ్చిరో మాకు తెలియదమ్మా. అక్కడ నిలబడంగానే అక్కడ దాకా వెళ్ళిందంట. ఆగుబయ్యా మిమ్మల్ని ఏమనదు, ఆగండి బ్రదర్ ఆగండి అని నా కొడుకు అన్నాడట. అనగానే కుక్కలతోటి గడిపిస్తారా, మనుషులతో కొట్లాడాలి కానీ అని వాళ్ళ భార్య అన్నదంట. అసభ్యంగా మాట్లాడి ఆ తర్వాత ఆమె ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు అని నా కొడుకు అన్నాడట. అనగానే అక్కడ ఒకటి అవి గ్రైనేట్ రాయి ఇది సన్నగా కట్ చేసినవి ఉంటాయి. ఆ గ్రైనేట్ రాయి తీసి కొట్టనికి నా మనవాళ్ళు ఉరికొచ్చి 8వ తారీఖు రోజునే. ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అప్పుడు ఎవరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఇద్దరు వెళ్ళిండ్రు. ఇద్దరు కంప్లైంట్ చేసిండ్రు, కేసు రాసుకున్నారు. సరే చూద్దాం తర్వాత మాట్లాడదామని వాళ్ళు అన్నారు. ఎలక్షన్ తర్వాత మాట్లాడదామని. మరి నిన్నేం జరిగింది? ఇప్పుడు వివాదం చోటు చేసుకుంది, మీ కుక్క వెళ్ళలేదు, జస్ట్ ఇట్లా అక్కడికి వెళ్ళడం వల్ల వీళ్ళకి కోపం వచ్చింది. అక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడ ఉంది ఇంటి ముందు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా. అక్కడ కూర్చొని నేను టిఫిన్ చేస్తుంటే నా కొడుకు కుక్కను మూత్రం తీసుకొచ్చిండు అక్కడికి. ఎంత ఒక సెకండ్, ఇప్పుడు నీతో మాట్లాడినంత సేపు కాదు. వాళ్ళు ఇక్కడ కుక్కను మూత్రం గతంలో మీకు ఏమైనా వివాదాలు వాళ్ళతో ఏం లేదు? వాళ్ళు మాకు తెలియదు. కుక్క వల్లనే వచ్చింది. ఆ కుక్క అంటే వాళ్ళు ఏమీ కూడా అనలేదు కూడా. అంటే 8వ తారీఖు గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్ ఆశ్రయించే పోలీస్ వాళ్ళు మళ్ళీ రాండి అని చెప్పారు. మరి నిన్న ప్రధానంగా ఏం జరిగింది? అసలు లేదు, వట్టిగానే వచ్చిండ్రు. నా కొడుకు కుక్క మూత్రం పోపిచ్చేసి ఇంట్లోకి తీసుకొద్దామని వచ్చేలోపు ఈ ముగ్గురు కలిసి రౌండప్ చేసిండ్రు. అయితే వాళ్ళని పిలిచిర్రు. ఇక్కడ వాళ్ళని పిలిచిండ్రు. వాళ్ళని పిలవగానే వీళ్ళు ఆపేసిండ్రు. వాళ్ళు కట్టెలు పట్టుకుంటాగానే కాళ్ళ మీదకి వెళ్ళి కొట్టేసిండ్రు.
ఎల్లెలకల అంటే పడిపోయింది. ఇది మొత్తం మీద ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? అవునండి, ఎందుకంటే 8వ తారీఖున మా ఒక కుక్క బయటకు వచ్చిందండి. నార్మల్గా ఏంటంటే ఇటు తిరుగుతుంటుంది. మా తమ్ముడు 5:30 గవర్నమెంట్ ఎంప్లాయీ 5:30కి వచ్చి ఆయన చేసిన పని మీరు అన్నయ్య అవుతారా? అన్నాయనండి. సో ఆ రోజు అక్కడ వరకు వెళ్ళింది, ఆ కన్స్ట్రక్షన్ ఏరియా అదే అండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె ఏంటి అక్కడ ఎలాగైనా కుక్క అనేది ఈవినింగ్ టైం తిరుగుతుంది. సో సడన్గా వాళ్ళ హస్బెండ్ కూడా బైక్ మీద వచ్చాడు. సో సడన్గా ఎవరైనా వస్తే కుక్క ఏమనుకుంటుంది, భయపడుతుంది. సో బాగా చేస్తుంది, వాళ్ళని ఎలాంటి హాని చేయలేదు. ఆయన కూడా మేము కుక్కలతో మేము అట్లా కుక్క ఏమైనా చేసి ఇరిచేస్తాం మేడం, మేము కుక్కలతో మనుషులతో కొట్లాడతాం, మేము చంపే వరకు చూస్తామని చెప్పి ఆ రోజు ఇద్దరు కొట్లాడుకున్నారు. ఆ కుక్కతో వివాదం ఏంటి అంటే ఎప్పుడైనా కుక్కతో అంటే ఏదైతే మీ డాగ్ ఉందో పెట్ డాగ్ దానికి ఏదైనా రికార్డ్ ఉందా, ఎవరైనా కడవడం అట్లా ఏం లేదు? మీరు ఫ్రెండ్లీ డాగ్ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. ఇంతవరకు మనం బాగా చేసింది కూడా కాదు. ఏదంటే జనరలీ హస్కీ అన్న బ్రీడ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది ఫ్రెండ్లీ ఉంటుందండి, ఇది అటాక్ చేసే డాగ్ కాదు ఇది. ఎందుకంటే ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి దానికి ఏం కాదు. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, కంప్లైంట్ చేశాము. సో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ లేటు జరుగుతుంది ఆ ఉద్దేశంతో కక్ష కట్టుకొని మా పిల్లలు ఇద్దరు వెకేషన్కి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు ఆ ఒక్కడున్న సమయం చూసుకొని అటాక్ చేశారండి. భార్యాభర్తలు ఉన్న సమయంలో అటాక్ చేస్తారు. అదే విధంగా కుక్కని ఇట్లా వాళ్ళకి ఆల్రెడీ మేము సీసీటీవీలో చూడడం జరిగింది. అక్కడ కుక్క ఇంకా అతను నించున్న సమయంలో కూడా స్టేర్ చేసుకుంటా వెళ్ళడం ఇక్కడే జరిగిందండి. స్టేర్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ప్రీ ప్లాన్గా అక్కడ కట్టెలు రాడ్లు పెట్టుకొని వాళ్ళు పిలిపించి మరీ కొట్టారండి ఇక్కడే. అది వాళ్ళు మర్డర్ ప్లాన్ చేశారు. అది మర్డర్, ఆల్మోస్ట్ మర్డర్ అండి. అది మూల అనేది లోపల దిగితే బ్రెయిన్ పోతుంది. ఇప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఇద్దరు ఉన్నారు అండ్ డాగ్ కూడా క్రిటికల్ స్టేజ్. డాగ్ పరిస్థితి ఎలా ఉంది? లివర్ డ్యామేజ్ అయిందండి, అది చెప్పలేకపోతున్నారు వాళ్ళు. 50-50 ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మొన్న అయితే 1% ఉందని చెప్పారు. అట్లీస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఒక 3-5 days తర్వాత చెప్తా అని చెప్పారు. అది బతుకుతుందా లేదా అని కూడా చెప్తా అని చెప్పారు వాళ్ళు. యానిమల్ ఖచ్చితంగా ఇది యానిమల్ క్రూయాలిటీ. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే భార్య ఉందో భర్తని కాపాడుకునే ప్రయత్నం చేసిందంటే భర్తని కొడుతుంటే కొట్టద్దు అని తను అతన్ని కాపాడుకొని మీద పడుకోవడం జరిగింది. అయినా ఒక ఆడ మహిళ అని చూడకుండా విచక్షణ రహితంగా అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళ ఆ టైంలో నాకు డౌట్ ఏంటంటే వీడియో ప్రకారం చూస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారండి. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే ప్రాస్టిట్యూషన్ చేస్తారు, గోవాకి అమ్మాయిలను సప్లై చేస్తారు, డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తారు. అది మాకు ఎంక్వైరీలో తెలియదు. అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ కూడా దాని వల్లనే జరుగుతుందని మా అభిప్రాయం అండి. మాకేంటంటే ఇప్పుడు ప్రాణభయం ఉంది, అంటే అమ్మ కింద ఒకతే ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ, మనకు ఎలాంటి ఉద్దేశం ఉండదు. సో అయినా కూడా మాకు మా కమిషనర్ గారు కానీ డీసీపీ గారు మా ద్వారా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ప్రస్తుతం ఆ మహిళ కండిషన్ ఎలా ఉందంటే చాలా కొట్టడం జరిగింది తల మీద. దాని తర్వాత ఎంత కొట్టినా కూడా వాళ్ళకి కక్ష తీరకుండా ఒక బండరాయితో మోద్దామని కూడా చూసారంటే అంత కక్ష, అంత గ్రడ్జ్ ఎందుకు? బ్యాక్గ్రౌండ్ అలాంటి వాళ్ళు రౌడీజమా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదండి అసలు. మన సొసైటీలో బతికే మనుషులు కాదు వాళ్ళు పనికిరారు కూడా దానికి. అలాంటి క్రూయాలిటీ చూపించారు మనకి ఇక్కడ ఈరోజు. ఒక చిన్న డాగ్ అండి, మూగజీవి, ఏం చెప్పుకుంటుందండి. మళ్ళీ డాగ్ ఇంట్లోకి వచ్చినా కూడా ఇంట్లోకి వచ్చి ఇదే ప్లేస్లో కొట్టారు. అది తోక కూడా ఆడించడం జరుగుతుంది. అది చెప్పలేని పరిస్థితుల్లో వదిలేయమని ప్రాధేయపడుతున్నట్టు కూడా అనిపించింది ఆ సీసీటీవీ ఫుటేజ్. బ్లడ్ కూడా స్టెయిన్ మార్క్స్ బ్యాంబో మీద ఉన్నాయి. వాళ్ళని కొట్టినవి కూడా స్టెయిన్ మార్క్స్ కూడా మేము. అంటే ఆ డాగ్ కూడా అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ పడుతుంది అంటే దానికి భయపడి దాచుకుంది. ఆయన కూడా వెనకాల వచ్చి కొట్టారండి వాళ్ళు, దాన్ని చంపేద్దామని. అది ఇప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉంది. లాస్ట్ లో దాన్ని ఒక హిట్ చేశారంటే ఒకసారి తల మీద కొట్టడంతో అది అక్కడనే కొలాప్స్ అయిపోయింది. అక్కడనే దానికి మొత్తం డ్యామేజ్ అయింది. అవునండి. ఆ తర్వాత మేము తీసుకుని వెళ్ళాము, మీరు చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఇక్కడ జరిగింది కూడా మేము కుక్కనే ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఎందుకంటే ఆ పరిస్థితులు మేము ఇక్కడ కళ్ళతో చూసినాం కాబట్టి అది చాలా చెప్తున్నా, మానవత్వం ఉన్నోడు ఎవడు కూడా కుక్కని అట్లా కొట్టాడు. అది ఎంత బాధపడింది అంటే అక్కడ ఆ యజమానులను కొడుతుంటే అది దీన్ని యజమానులను కొట్టుకుంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కర్రలు తీసుకొని దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఆ కుక్క. యజమానిని కొడుతుంటే వాళ్ళని కొడుతున్నారు కదా అన్నట్టు. ఎన్నో దెబ్బలు తిన్నది అది. అన్ని దెబ్బలు తినుకుంటూ కూడా తాళలేని పరిస్థితుల్లో అది కొంచెం బాధతో వచ్చి కనుక తిరిగితే వెంటబడి మరి వచ్చి కొట్టారండి. ఇక్కడ మనుషుల్ని కొట్టింది ఒక రేంజ్ అయితే కుక్కని వాళ్ళ కసి, వాళ్ళు మానవత్వం అనేది లేదు వాళ్ళ దగ్గర. చాలా రాక్షసత్వం చూపించారు వాళ్ళు. ఆ కుక్కను కొట్టింది ఎవరన్నా కానీ, పెట్ లవర్స్ ఎవరైనా కానీ దీన్ని ఖండించాలి. అసలు ఇది ఇట్లాంటి ఉన్మాదం ఉన్న మనుషుల మీద ఇంతవరకు ఇక్కడ బస్సులో చూడలేదు. విధంగా సోషల్ మీడియాలో కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. చాలా మంది డాగ్స్ లవర్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ డాగ్ కూడా ఓనర్ని కొడుతున్నప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్ళని కొడుతున్నారు కదా, నన్ను కూడా కొడతారని అక్కడనే చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి దానికి. అవునండి. అదేంటంటే మేడం, మనము కుక్కలంతా లాయల్ ట్రస్ట్ ఎవరు ఉండరండి మనుషులకి. సో వీళ్ళంటే బ్రుటాలిటీ, వీళ్ళు కుక్కని చంపడానికి వచ్చారు,
మా తమ్ముడు కూడా చంపడానికి వచ్చారు, స్కెచ్ వేసి వచ్చారండి. ఈరోజు ఆ మూల అనేది తల లోపల దిగితే మా తమ్ముడు ఈరోజు ఉండవు. ఎటువంటి సర్జరీస్ ఆ మహిళకు గానీ అతనికి అయ్యాయా? 14 ఇంచెస్ పడ్డాయండి తల మీద. వాళ్ళకు ఇద్దరికి హ్యాండ్ సర్జరీ, మేజర్ సర్జరీస్ జరిగాయండి వాళ్ళకు. హ్యాండ్ సర్జరీస్ మేజర్గా. మా మరదలు గారు అయితే మొత్తం చేయి విరిగిపోయిందండి. ఇప్పుడు నెయిల్స్ ఫింగర్స్ పనిచేయడం లేదు ఇప్పుడు కూడా, పనిచేయడం లేదండి వాళ్ళు. అంటే తను అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇలా చేతులు పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ భర్తని. మహిళ అని చెప్పి వాళ్ళు జాలి చూపించలేదు, కనీసం మహిళ వచ్చిందని చెప్పి ఒక సెకండ్ కూడా వాళ్ళు ఆగలేదు. ఆ కొట్టడం విధానం చూశారు కదా. తల్లిని కూడా కొట్టే ప్రయత్నం కూడా చేశారా? 100%. వాళ్ళు ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీ చేయగలిగారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అక్కడ ఆల్రెడీ అందరినీ జమ చేసుకొని వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేశారు. ఆ రోజు అక్కడ కూర్చున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఇద్దరు వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడి గొడవపడే ప్రయత్నం చేసుకుంటూనే ఆ వీడియోలో క్లియర్ కనబడుతుంది, రండి రండి అని చెప్పేసి సిగ్నల్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ సిగ్నల్ ప్రీ ప్లాన్ గా వీళ్ళు ఆల్రెడీ కాపు కాస్తున్నారు. 2 days నుంచి పిల్లలు లేరు కదండి, ఒక్కడే ఉన్నారు కదా. మేము కూడా హాస్పిటల్కి వెళ్తాము, మేము ఉండం ఇక్కడ. సో ఆ ప్లాన్ చూసి ఒక్కడున్నాయని కొట్టేశారండి అందరు. అప్పుడు ఆ జయమని అమ్మాయి కూడా వచ్చి ఇవాళ కాదు రేపు కూడా అందరి లైఫ్కి థ్రెట్ ఇది. ఇట్లాంటి ఇంత ఘోరమైన వ్యక్తులను మేము ఎప్పుడు మా బస్సీలో చూడలేదు. వీళ్ళు ఎవరో, వీళ్ళు నిజంగా సామాన్యంగా ఉండి మనం కష్టపడి డబ్బులు, ఇటువంటివి ఎప్పుడైనా ఈ రహమత్ నగర్ లో చోటు చేసుకుని కష్టపడి డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఆ బస్సీలకు వచ్చినప్పుడు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్, వీళ్ళదంతా అయోమయంగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళది ఏంది ఇంటెన్షన్ అంటే మేము ఏందో చూపించుకోవాలి, ఫ్యూచర్ మా ఇంటి పక్కన మమ్మల్ని మాట్లాడాలంటే కూడా భయం ఉండాలి వీళ్ళకి అని చెప్పేసి ప్రజలని భయప్రాంతులకు గురి చేస్తారు. భయభ్రాంతులు క్రియేట్ చేసి మా జోలికి వస్తే మేము ఎట్లాంటి వాళ్ళమో చూపించాలన్న ఇంటెన్షన్తో చేసినది ఇష్యూ ఇది. అమ్మ మీరు ఉండేనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? గొడవ అవుతుంటే నేను వచ్చి అంటే కాపాడే ప్రయత్నం చేస్తారా? అంటే ఎవరు వినట్లేదు అసలు, మీరు అడ్డుకునే ప్రయత్నం చేసి ఇంకా ఇన్నంత వరకు పక్కకైతే తప్పించినాను. అంతవరకు నేను నా ప్రయత్నం నేను చేసిన. ఫస్ట్ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను అరుపు వినపడుతుంటే వచ్చి వాళ్ళనైతే కాపాడగలను. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2-3 మహిళలు మాత్రమే వచ్చారు కానీ ఎవరు స్త్రీలు ఎవరు రాలేరు. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు రాలేరు, ఎవ్వరూ రాలేరు. ఈ తను భయపడ్డారా? భయపడ్డారు, మమ్మల్ని కూడా కొడతారు అని భయపడ్డారా? భయపడి రాలేరు. అంతేగాని అంతమంది మగవాళ్ళు ఉన్నా కూడా ఆడవాళ్ళు మాత్రమే డిఫైన్ చేసుకుంటున్నారు కానీ మగవాళ్ళు ఒక్కరు కూడా అయ్యో ఆడవాళ్ళని కొడుతున్నారని ఎవరు రాలేరు. నేను ఇంకా నాకు అవన్నీ ఆలోచనలో ఏమీ రాలేదు. తను మాత్రం కాపాడడం మాత్రమే చేసిన. నేను పక్కనే ఉంటారు కదా, మరి చూసుకుంటూ అయితే ఉండలేము. మానవత్వం అనేది ఉంటుంది కదా, దానివల్లనే వాళ్ళని అడ్డుకున్నాను. కానీ ఇంకా నాకేమవుతుందని మాత్రం ఆలోచించుకోలేదు నేను. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? దర్యాప్తులో వాళ్ళని అరెస్ట్ చేశారా? ఏం చెప్తున్నారు? ఇంకా అక్కడ ప్రూఫ్స్ అయితే క్లియర్గా ఉన్నాయండి. సీసీటీవీ ఆధారంగా ఇది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఫస్ట్ 8th ఏదైతే డేట్ రోజు ఫస్ట్ ఇష్యూ అయింది, కేసులు పెట్టుకున్న రోజు ఇక్కడ సీసీ ఫుటేజ్ దొరకలేదు పిఎస్కి. ఈ లోకల్ ఎక్కడ సీసీ కెమెరాలు లేవు అని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్లో క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఏమంటున్నారు? అరెస్ట్ చేశారా? వీళ్ళు కూడా ఈ కెమెరాలు ఉన్నాయన్నది వాళ్ళకు ఐడియా లేదు. ఈ గొడవ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని కుక్కల్ని ఉసిగొలుపుతున్నారు అంటే అరే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కదా, ఇది ఫీచర్ కూడా ఏమైనా అయితే మనకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పేసి 2 days బిఫోర్ ఈ కెమెరాలు ఫిట్ చేశారు వీళ్ళు. అయితే వాళ్ళకు కూడా ఐడియా లేదు. వాళ్ళు ఏమంటున్నారు అప్పుడు కూడా, పోతాం వస్తాం, మా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, మాకు చాలా పెద్ద తెలియదు కెమెరాలు ఉన్నాయని చెప్పి. ఒకవేళ కెమెరా లేకపోతే మళ్ళీ మార్చేస్తుండే. నేను వచ్చేప్పటికి కూడా వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇక్కడ అంతా కూడా కెమెరాని మొబైల్ కెమెరా ఆన్ చేసి ఇక్కడ వెళ్ళండి చాలా అయిపోయింది మీరు పక్క జరుగుతారా లేదా అని చెప్పి నేను మొబైల్ కెమెరా ఆన్ చేసే వరకు కూడా వాళ్ళు వెనకకి తగ్గలేదు. ఆ కెమెరా రికార్డ్ అవుతుందన్న విషయం అప్పుడు తెలిసి వాళ్ళు వెనకకి తగ్గారు. లేకపోతే ఆ గేట్ని ఇట్లా అడ్జేస్తున్నారు, లోపలికి వెళ్ళి వాళ్ళని చంపేస్తారు. ప్రస్తుతం మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏ విధంగా ఏం లేదమ్మా. ఇట్లాంటి మానవత్వం లేని మనుషులు, ఇంత క్రూరమైన మనుషులు మన మధ్యలో ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చట్టంలో ఉన్న తీవ్రమైన కఠినమైన శిక్షలు పడాలి. ఆ డాగ్స్ మూగజీవాల మీద చేసిన దానికి మాత్రం ఇంకా కఠినమైన వాళ్ళకు శిక్ష పడాలి. ఇది మేము కోరుకుంటున్నాము. ఆ తర్వాత హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఇప్పుడు మేము కూడా మాట్లాడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముందు కూడా భయపడుతున్నారు. రేపు ఏ ఇష్యూ అయినా చిన్న ఇష్యూలు అవుతుంటాయి. ఇవాళ చిన్న ఇష్యూని ఇంత పెద్ద చేశారంటే ఇప్పుడు చూడండి, మేము కార్ పార్కింగ్ చేసుకుంటాం, వెహికల్ పార్కింగ్ చేసుకుంటాం, ఒకరి దగ్గర ప్రాణహాని ఉంది అంటారు. అందరు ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. వాళ్ళు వెళ్తూ తల్లి
నా పిల్లలు బయటికి పోతారు, కాలేజీకి పోయే పిల్లలమ్మ నా పిల్లలు అని ఉంది. భయంగా బతుకుడంటే నీ మీద అని కూడా పరిగెత్తారు ఇక్కడ ప్రతి పిల్లలని పిల్లలని వాళ్ళు దొరకలేదు. పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం లేరా? నాకు తెలిసి భయపడుతూ ఉంటారు. బయటికి వెళ్ళారు. ఇవాళ కూడా వచ్చారమ్మా వచ్చారు, హాస్పిటల్ దగ్గర ఉన్నారు వాళ్ళు. ఒకేషన్ వాళ్ళకి వచ్చేటప్పుడు ఏమో తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు, ఇప్పుడు తిరిగి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నారంటే ఎంతో బాధ అనిపిస్తుంటుంది. అదే వాళ్ళు చాలా షాక్ తిని ఉండొచ్చు. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చూడొచ్చు కెమెరాలో, ఇవే కెమెరాస్ కదా ఇక్కడ కనిపిస్తున్న కెమెరాస్ మొత్తం మీద మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ కెమెరాస్ ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈ భయానికే వాళ్ళు 2 రోజుల క్రితం కెమెరాస్ ఫిట్ చేసుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద ఈ కెమెరాలో ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ అనేది మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. అతను ఇక్కడ ఆ కుక్కని ఈ కుక్కని వాకింగ్ చేసే ప్రాంతంలో ఈ గొడవ అంతా జరిగిందని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇంటి ముందు ఆ కుక్కను వాకింగ్ చేసిన సమయంలో వాళ్ళు కావాలనే గ్రడ్జ్ పెట్టుకొని ఈ కాపల కాసి ఒక 4 కలిసి ఆ కట్టతో కొట్టి ఆ కుక్కని చంపబోయారు. కుక్క మాత్రం చాలా సీరియస్ క్రిటికల్ కండిషన్, 50-50 ఛాన్సెస్ ఉంది, బ్రతికే అవకాశాలు లేవు అని కుక్కకు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద లంగ్స్ అన్ని ఫ్రిప్స్ అన్ని డిస్ట్రాయ్ అయినాయి అని తెలుస్తుంది. ఆ మహిళని ఎవరైతే భర్త ఉన్నారో శ్రీనాథ్ ఇంకా కుక్కని కాపాడే ప్రయత్నంలో ఆ మహిళ అతని మీద పడుకొని మా ఆయనని కొట్టొద్దు అని ప్రాధేయపడినా కూడా ఆ మహిళని అతి దారుణంగా విచక్షణ రహితంగా తల మీద కొట్టారు, చేతి మీద మోదారు, బండతో మోదే ప్రయత్నం కూడా చేశారు. తనకి మాత్రం సివియర్ ఇంజురీస్ ఉన్నాయి. ఇద్దరి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద మనం ఇక్కడ అంతా చూడొచ్చు. ఇక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్. వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఆ డాగ్ని ఇలా పట్టుకొని ఉన్న సమయంలో అక్కడ ఆల్రెడీ కాపు కాస్తున్నారు. ఒక 5 కట్టలతోని రాడ్లతో కాపు కాస్తున్నారు. వెంటనే ఇక్కడ వాళ్ళు వచ్చిన వెంటనే అతి అగ్రెసివ్గా అతని మీద శ్రీనాథ్ మరియు డాగ్ హస్కీ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. గతంలో కూడా 8వ తారీఖు ఎలక్షన్ టైంలో కూడా ఇలానే వివాదం చోటు చేసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఆధారాలు లేవని ఆ కేసుని తర్వాత చూస్తాము అని చెప్పి పోలీసులు పంపించడం జరిగింది. ఇప్పుడు మాత్రము సీసీటీవీ ఆధారంగా వాళ్ళు క్లియర్ ఎవిడెన్స్గా దొరికారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు న్యాయం కోరుకుంటున్నారు. మాకు ప్రాణహాని ఉంది, హ్యుమానిటీ మానవత్వం లేకుండా మనిషిని మరి మూగ జీవాలని హింసించారు. ఇది ఖచ్చితంగా యానిమల్ అబ్యూస్, యానిమల్ క్రుయాలిటీ. దీనిపైన డాగ్స్ లవర్స్ అందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎంత దారుణం అంటే మూగజీవిని ఆ ఓనర్ని కొట్టేటప్పుడు కూడా ఆ హస్కీ డాగ్ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం కూడా చేయరు. నా ఓనర్ని కొడుతున్నారు, నా ఓనర్ ఎక్కడనో నేను అక్కడే అని. అది చావు దెబ్బలు దాన్ని కొట్టిన తర్వాత కూడా వాళ్ళకి కసి తీరక అది ఓనర్ని కాపాడిన ఇక్కడ స్థానికులు ఉన్నవాళ్ళు ఓనర్ మరి వాళ్ళ వైఫ్ని కాపాడి వేరే ఇంట్లోకి తీసుకెళ్ళిన హస్కీ లోపలికి వచ్చి అక్కడ పడుకుంది. మనం ఇక్కడ చూడొచ్చు కూడా. ఏదైతే అక్కడ కొట్టిన తర్వాత హస్కీకి తీవ్రమైన గాయాలు తరిగిన తర్వాత కూడా సీసీటీవీ ఆధారంగా కూడా చూడొచ్చు ఆ హస్కీ వచ్చి ఇక్కడ పడుకోవడం జరిగింది. వచ్చినాక కూడా వాళ్ళకి కసి తీరక లోపల కట్టెలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అది దాక్కునే ప్రయత్నం చేసింది. దాని తర్వాత దాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి కసి తీరక మళ్ళీ దాన్ని కట్టతో కొట్టారు. వెంటనే దానికి బలంగా తల మీద తాగడంతో అది అక్కడక్కడనే కొలాప్స్ అయింది. ఇప్పుడు దాని పరిస్థితి కూడా డాగ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మనుషుల పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది. డాగ్ 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. ఎవరైతే శ్రీనాథ్ మరి వాళ్ళ వైఫ్ ఉందో వాళ్ళకి కూడా సివియర్ ఇంజరీస్ అయ్యాయి. ప్రస్తుతం సర్జరీస్ జరుగుతూనే మాకు ప్రాణహాని ఉంది. కుటుంబం బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎవరైతే ధనుజయ్ వాళ్ళ కుటుంబం చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ఇల్లీగల్గా ఇక్కడ బిల్డింగ్ కూడా కడుతున్నారనే అనుమానం వ్యక్తం అవుతుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కానీ ఇటువంటి వాళ్ళు ఇక్కడ రైమత్ నగర్లో తిరగడం అనేది ప్రజలకి భయభ్రాంతులుగా గురి అవుతున్నామని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు మాకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే రైమత్ నగర్లో జరిగిందో అది మోమాటికి చాలా దారుణం. అంటే మానవత్వం లేకుండా మూగ జీవిని అది ప్రాధేయపడుతుంది. అది మాట్లాడని పరిస్థితి ఉన్నా కూడా అది తోకను ఆడిస్తూ ప్రాధేయపడుతుంది. కొట్టకండి అని జాలిగా చూస్తున్నప్పటికీ కూడా మానవత్వం లేకుండా దాన్ని చిత్రహింసలకు గురి చేసి దాన్ని చంపే ప్రయత్నం. అంటే మొత్తం మీద చావు బాధలు కొట్టారు వాళ్ళు. ప్రస్తుతం దానికి క్రిటికల్ కండిషన్ ఉందని కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ వంశీతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.